పల్నాడు జిల్లా వినుకొండలోని హనుమాన్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఐజీ ఆదేశాల మేరకు 100 మంది పోలీస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొనగా సరైన రికార్డులు లేని 3 ఆటోలు, పలు బైకులను సీజ్ చేశారు. రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. సాయంత్రంలోగా పత్రాలు చూపించకపోతే కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా గుంటూరు రేంజ్ ఐజీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ నరసాపేట సబ్ డివిజన్ పరిధిలో వినుకొండ పట్టణంలోని ఈ హనుమాన్ నగర్ లో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా 3 ఆటోలు, అవి కూడా రికార్డులెస్ ఉన్నాయి. వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. ఈ రికార్డులెస్ ఆటోలు కానీ, వెహికల్స్ కానీ, ఆ బండ్లు ఓనర్స్ అయితే ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఏం లేవు. మరి వాళ్ళు సాయంత్రం లోపు రికార్డ్స్ తీసుకొచ్చి వినుకొండ సీఏ గారిని కలిసి బండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం లోపు రికార్డు ప్రొడ్యూస్ చేయలేకపోతే ఖచ్చితంగా ఆ బండి దొంగ బండి కింద పరిగణించి రేపు మార్నింగ్ కోర్టులో పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆపరేషన్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వితిన్ 2 months లో ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ ఉంది వినుకొండలో, అలాగే పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి. మరి ముఖ్యంగా మీరు ఈ రాకపోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఎవరు కూడా ఎలాంటి గొడవలకి పార్టిసిపేట్ చేయకుండా ప్రశాంత వాతావరణంలో మీ యొక్క ఓటుని మీరు వేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే ఎలక్షన్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయితే అది ఒక పాములాగా వెంటబడతా ఉంటుంది. 4 సార్లు 5 సార్లు అంటే 25 సంవత్సరాల నాడు 4 ఎలక్షన్ల కింద ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆ కేసులు ఉండవు, ఆ కేసులు కొట్టేసి ఉంటారు, లేదు శిక్ష పడి ఉంటుంది.